మార్నింగ్ అండి. మళ్ళీ మీ మనసులో మాటతో వచ్చాను. ఏం లేదండి, జనాలు ఎలా ఉన్నారో చెప్పాలని చేస్తాను. నేను అందరికీ సహాయం చేశానండి. అందరికీ కష్ట సుఖాలు పాల్గొంచుకున్నాను. ఆఖరికి హెల్త్ బాగాలేనప్పుడు కూడా హెల్ప్ చేసే రోజులు ఉన్నాయి. కానీ అండి చూడండి, ఇప్పుడు నాతో శత్రువుగా నన్ను చూస్తున్నారు. నాకు అదొకటే బాధగా ఉంది. కానీ నాకు ఇప్పటికీ సెట్ కావట్లేదండి మైండ్. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకండి నేను బాధపడాలా? నాకు అదే బాధగా ఉందండి. ఎందుకు అంటే ఏం చెప్పాలి మీతో? నేను మంచి పని చేసినా నేను తప్పుగా కనబడుతుంది జనాలకి. మంచి పని చేయకపోయినా కూడా చెడ్డగా కనబడుతుంది మనిషికి. అది పద్ధతి అండి. ఇక్కడ ఏదో నాకు ఒక బాధ లోపల ఉన్నది. ఆ బాధ ఏంటో నేను చెప్పుకోలేకపోతున్నాను. అది పోవటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి మీకు కామెంట్లో మీ సలహా చెప్పండి. నాకు మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయిందండి. మనం అందరికీ సహాయం చేస్తామండి, కానీ సహాయం పొందిన వాళ్ళు కూడా వాళ్ళకి గుర్తుండదండి. పలానా ఆమె ఇలా సహాయం చేసింది, నాకు కష్ట సుఖాల పాలు పంచుకోండి, సహాయం కూడా చేశాను కొన్ని ప్లేసెస్ దగ్గర అని అర్థం చేసుకోవాలి కదండి. ఏంటండి మనుషులు ఎలా ఉన్నారండి? ఎందుకో మీ ముందు చెప్పాలని చెప్తున్నానండి.